శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 27, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, పూర్తి ప్రపంచంలో మీ వంటి భాగ్యవంతులు ఎవ్వరూ లేరు. మీరు రాజ ఋషులు. రాజ్యం కొరకు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ప్రశ్న: నిరాకార తండ్రిలో ఉన్న ఏ సంస్కారాలను పిల్లలైన మీరు సంగమ యుగంలో ధారణ చేస్తారు? జవాబు: నిరాకార తండ్రిలో జ్ఞాన సంస్కారాలు ఉన్నాయి. వారు మీకు జ్ఞానాన్ని వినిపించి పతితుల నుండి పావనంగా చేస్తారు. కనుక వారిని జ్ఞానసాగరులు, పతిత పావనులు అని అంటారు. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఆ సంస్కారాలను ధారణ చేస్తారు. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు, మేము వారి నుంచి విని ఇతరులకు వినిపిస్తామని మీరు నషాతో చెప్తారు. పాట చివరికి ఆ రోజు రానే వచ్చింది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: శ్రీమతానుసారం పూజ్యులుగా అవ్వాలి. ఆత్మలోకి ఏ చెడు సంస్కారాలైతే వచ్చాయో వాటిని జ్ఞాన యోగాలతో సమాప్తం చేసుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ కూడా ఈ చదువును చదవాలి, చదివించాలి. యోగ బలం ద్వారా పావనంగా అయ్యి రాజ్య పదవిని తీసుకోవాలి. వరదానము: తమ శ్రేష్ఠ స్థితి ద్వారా మాయను మీ ముందు వంగునట్లు చేసుకుని హయ్యెస్ట్ పదవికి అధికారి భవ. తమ శ్రేష్టమైన స్థితి ద్వారా మాయను మీ ముందు వంగునట్లు చేసుకుని హయ్యెస్ట్ పదవికి అధికారి భవ. ఎలాగైతే మహాన్ ఆత్మలు ఎప్పుడూ ఎవరి ముందు తల వంచరో, వారి ముందు అందరూ తల వంచుతారో, అలాగే తండ్రిచే ఎన్నుకోబడిన సర్వశ్రేష్టమైన ఆత్మలైన మీరు ఎక్కడైనా ఎటువంటి పరిస్థితిలోనైనా లేక మాయ యొక్క భిన్న భిన్న ఆకర్షించే రూపాలకు స్వయము తలవంచరు, అనగా వంగరు. ఎప్పుడైతే ఇప్పటి నుండి సదా వంచే స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు హయ్యెస్ట్ పదవికి అధికారము ప్రాప్తి అవుతుంది. ఇటువంటి ఆత్మల ముందు సతయుగంలో ప్రజలు స్వమానం ద్వారా వంగుతారు. ద్వాపర యుగంలో మీ స్మృతి చిహ్నాల ముందు భక్తులు తల వంచుతూ ఉంటారు. స్లోగన్: కర్మలు చేసే సమయంలో యోగం యొక్క బ్యాలెన్స్ బాగుంటే వారిని కర్మయోగులు అని అంటారు. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. చాలామంది పిల్లలు యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మ అభిమానిగా అయ్యేందుకు బదులు సేవ గుర్తుకొస్తోంది అని అంటారు. కానీ అలా ఉండరాదు. ఎందుకంటే చివరి సమయంలో ఒకవేళ అశరీరిగా అయ్యేందుకు బదులు సేవ యొక్క సంకల్పం నడిచినా కూడా సెకండ్ యొక్క పేపర్లో ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో తండ్రి స్మృతి నిరాకారి, నిర్వికారి, నిరహంకారి తప్ప ఏది గుర్తుకు రాకూడదు. సేవలో సాకారంలోకి వచ్చేస్తారు. అందువలన ఏ సమయంలోనూ ఏ స్థితి కావాలో ఆ స్థితి ఉండకపోతే మోసపోతారు. అచ్చా, ఓం శాంతి.